ఈ వారమంతా ఎక్కడ చూసినా ఒకటే మాట. లవ్, లవ్, లవ్. రెడ్ రోజెస్, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్, గిఫ్ట్స్, సోషల్ మీడియాలో పోస్ట్స్ అబౌట్ డేట్ నైట్, లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి, మీ గర్ల్ ఫ్రెండ్‌ని ఎలా కలవాలి, మీ బాయ్ ఫ్రెండ్‌కి ఎలా ప్రపోజ్ చేయాలి, ఇంకా, ఇంకా, ఇంకా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేనొక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను. లవ్ అన్నది ఓన్లీ ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఉండటమేనా? మన పిల్లలకి మన మధ్యకి ఉండేది లవ్ కాదంటారా? ఏ లవ్ మన మీడియా ఎందుకు లవ్ అనేది ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మధ్యలోనే చూపెడుతుంది? మన పిల్లలు ఫస్ట్ ఫీల్ అయ్యేది తల్లిదండ్రులుగా మనం కురిపించే ప్రేమ మటికే కదా! అది లవ్‌లో రాదా? సరే, ఈరోజు ఇంకో రకంగా మనం ఆలోచిద్దాం. మీరు మీ పిల్లలకి మీ లవ్‌ని ఎప్పుడైనా ఎక్స్‌ప్రెస్ చేసారా? సో, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. పేరెంట్స్‌తో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షోకి. నేను మీ హోస్ట్ సుహాసినిని. ఈ రోజుటి ఎపిసోడు వాలంటైన్స్ డే స్పెషల్‌గా పేరెంటల్ లవ్ గురించి మాట్లాడతాం. మీ అందరికీ తెలుసు, ఈ పాడ్‌కాస్ట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్ని మార్చడానికి కాదు, పేరెంట్స్‌గా మన ఆలోచనలో ఒక చిన్న మార్పుని తీసుకురావడానికి. మీకు జెంటిల్ పేరెంటింగ్, పర్ఫెక్ట్ పేరెంటింగ్, కనెక్షన్ బేస్డ్ పేరెంటింగ్ ఇలా రకరకాల పేరెంటింగ్ స్టైల్స్ గురించి లెక్చర్‌లు ఇవ్వటానికి కాదు. ప్రేమతో, అవగాహనతో మీలో మీరు చేసుకునే చిన్న చిన్న మార్పుల మూలంగా ఎలా పిల్లలతో మీ యొక్క బంధాన్ని దృఢపరుచుకుంటారో దాని గురించి డిస్కస్ చేయటాని కోసం. సో, ఈరోజు మనం వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్‌లోకి జంప్ చేసేద్దామా? మనలో చాలా మందికి అనిపిస్తుంది, మనము మన పిల్లల కోసమే కదా అంతా చేస్తున్నాము. మనం వాళ్ళ గురించి అన్నీ చేస్తున్నాము. కానీ వాళ్ళు మనల్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటున్నారు అని చెప్పి. పేరెంట్స్‌గా ఇది చాలా సహజమైన ఆలోచన. ఎందుకంటే మీరెప్పుడూ మీరు మీ పిల్లల దగ్గర కూర్చొని ఐ లవ్ యూ కన్నా అని చెప్పలేదు. యెస్, ఇది చాలా చీజీగా అనిపించొచ్చు. మీ పిల్లలు మిమ్మల్ని ఫస్ట్ టైమ్ మీరు ఇలా చెప్పినప్పుడు చాలా వియర్డ్‌గా చూడొచ్చు. ఐ లవ్ యూ అన్నది ఒక బాయ్ ఒక గర్ల్‌కి చెప్పడం గురించే కాదు. ఒక తల్లికి తన పిల్లల మీద ఉండే ప్రేమ గూడా లవ్వే. అలాగే ఒక తండ్రికి తన పిల్లల మీద ఉండే ప్రేమ గూడా లవ్వే. ఈ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయటం కోసమే మీరు మీ ఒంట్లో బాలేకపోయినా ఒక అమ్మగా ఆ జరాన్నో, ఇల్‌నెస్‌నో హైడ్ చేసుకొని మీ పిల్లల కోసం ఇష్టమైన ఫుడ్డు కుక్ చేసి లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేసిస్తారు. కానీ మీరు చెప్పలేదు మీ కిడ్‌కి నాకు ఒంట్లో బాలేకపోయినా నేను చేసిచ్చాను అని. అమ్మ నాకెప్పుడు ఇచ్చేసేస్తది కదా! అని ఒక గ్రాంటెడ్ ఫీలింగ్‌లో ఎళ్ళిపోయారు. కదా! సో, అందుకే మీ ప్రేమని మీ పిల్లలకి ఎక్స్‌ప్రెస్ చేయటం గూడా అంతే ఇంపార్టెంటు. ఎంత మీరు మీ పార్ట్నర్‌కి ఎక్స్‌ప్రెస్ చేయటం కోసం చేస్తున్నారో. సో, అర్థమైందా ఫ్రెండ్స్? వాలంటైన్స్ డే రోజు ఈస్ ద పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్‌ప్రెస్ యువర్ లవ్ టు యువర్ కిడ్స్. ఎందుకు? నేనెందుకు ఎక్స్‌ప్రెస్ చేయాలి? నేను వాళ్ళ కోసం సంపాదిస్తున్నాను, వాళ్ళని బెస్ట్ స్కూల్‌లో చదివిస్తున్నాను, బెస్ట్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇస్తున్నాను, అన్నీ బెస్ట్ చేస్తున్నాను. కానీ నేను వాళ్ళకెందుకు లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలి? దే షుడ్ నో కదా! అని అడుగుతారు. సరే, మీరు ఆలోచించండి. మీ పిల్లలు చాలా సార్లు మీ దగ్గరికి ఫ్రెండ్‌షిప్ డ్రామాస్‌తో వచ్చారో గుర్తు చేసుకోండి. మీ ఎస్పెషల్లీ అమ్మాయిలుండే ఇండ్లల్లోని. ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడనే లేదు. ఏటైందో అనొచ్చి చెప్తుందా లేదా? మీరేంటంటే అది దట్స్ ఓకే. లీవ్ ఇట్. తను చాలా బిజీగా ఉంటుంది హోమ్ వర్క్ చేసుకొని. కానీ అక్కడ మీ అమ్మాయి మనసులో ఏముందో మీరు ఆలోచించారా? ఒకటి, నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడితేనే తను నా బెస్ట్ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ నాకొస్తుంది అని మీ అమ్మాయి అనుకుంటోంది. ఎప్ కా ఆ ఫీలింగ్‌ని మీ దగ్గర షేర్ చేసుకోవడానికొచ్చింది. మీరేటన్నారు? అదేం పెద్ద విషయం కాదులే తనేదో బిజీగా ఉండుంటుంది. లేదంటే ఏదో అయుంటుంది ఇంట్లోని, వాళ్ళ ఇంట్లోని. లైట్ తీసుకో అన్నారు. సో, దాని మూలంగా దానికేటయింది? నా మాట ఇంట్లో కూడా వినటం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ నాతో మాట్లాడలేదు. ఇంట్లో నా మాట వినటం లేదు. నా మనసులో ఎమోషన్స్ పట్టించుకోవడం లేదు. ఇంకా పైగా జడ్జ్ చేస్తున్నారు.
సో, ఇప్పుడు తన మనసు తనకేం చెప్తుందంటే, మనము దీని గురించి పట్టించుకోకూడదు. దీని గురించి వర్రీ అవ్వకూడదు. మనము మన ఫీలింగ్స్ మన పేరెంట్స్‌తో షేర్ చేసుకోకూడదు. ఇలాంటి భావనలు పెరుగుతాయి. అప్పుడేమవుద్ది? తను చాలా ఇన్ ఎక్కువగా తన మనసులో ఫీలింగ్స్ అణిచేసుకోవడానికి ట్రై చేస్తది. ఇన్ అణచుకోవటం మూలంగా, ఎక్కువ అణచుకోవటం మూలంగా తన మైండ్ తను చెప్పిన మాట వినదు. తన స్టడీస్‌లో కూడా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవునా కాదా? అదే మీరు ఓహ్! తను బిజీగా ఉందేమో నాన్న, నువ్వొకసారి ఫోను చేసి, "ఏమైంది? ఎందుకు నువ్వు నాతో మాట్లాడలేదు? నాకొక మాట అడుగు" అని చెప్పారనుకోండి. ఇదే ఇన్‌స్టెన్స్‌లోని. ఏమవుతుంది? ఓహో! మమ్మీ, డ్యాడీ నా మాట వింటున్నారు. నాకు చిన్న అవసరమైన హెల్ప్ చేస్తున్నారు అని తెలుస్తుంది. రెండో విషయం ఏంటి తెలుస్తుందంటే, ఎవ్ ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. వి ఆర్ నాట్ ద పీపుల్ వేర్ ఎవ్రీబడీ నీడ్స్ టు కమ్ అండ్ టాక్ టు అస్ అని చెప్పి వాళ్ళకర్థమవుద్ది. ఒకవేళ మనకి అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థం కాకపోతే, మనం వాళ్ళని ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అని అడగాలి అన్న విషయం గూడా తెలుస్తుంది. అవునా కాదా? ఆలోచించండి. పిల్లల జీవితంలో ఫస్ట్ ప్రేమ పెంచేదెవరు? పేరెంట్సే. వా మన ప్రేమ వాళ్ళకి సేఫ్టీ ఇస్తుంది, ధైర్యాన్నిస్తుంది, ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. వాళ్ళకి అర్థమవ్వాలి తల్లిదండ్రులు నా మీద ఫుల్ ప్రేమ పడతారు. నన్ను వాళ్ళు ఎ వితౌట్ ఎనీ కండిషన్స్ లవ్ చేస్తారు అని. అది మనం వాళ్ళకి ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి? వాళ్ళకి ఒక పెద్ద రెడ్ హార్ట్ కొనివ్వాల్సిన పని లేదు. టెడ్డీ బేర్ కొనివ్వాల్సిన పని లేదు. చాక్లెట్స్, గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఓన్లీ ఆన్ వాలంటైన్స్ డే మై డియర్ ఫ్రెండ్స్. మీ పిల్లలు మీ దగ్గరికొచ్చినప్పుడు రోజులో ఒక 10 నిమిషాలు ఫోను పక్కన పెట్టి, మిగతా డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి, వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడండి. నీతో గడపడం నాకిష్టము అని చెప్పండి. యూ ఆర్ మై ట్రెజర్ అని చెప్పండి. నీ డే ఎలా గడిచింది? నువ్వు స్కూలుకెళ్ళినప్పుడు నేను నిన్ను మిస్ అయ్యాను అని ఒక మాట చెప్పండి. ఒక చిన్న హగ్ ఇవ్వండి. ఒక చిన్న చిరునవ్వు ఇవ్వండి. ఇవి చాలు పిల్లలకి. మీరు మీ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చే ఆహ్, చే ఆహ్, చేశారు అని వాళ్ళకి అనిపించటం కోసం. మనం ఐ లవ్ యూ కన్నా అని వాళ్ళకి ఐ లవ్ యూ అని 3 వర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళతో స్పెండ్ చేసే ప్రతి ఒక్క టైము మనకి వాల్యుబుల్ అని వాళ్ళని ఫీల్ చేయించడమే వాళ్ళకి మన లవ్ ఎక్స్‌ప్రెస్ చేసే బెస్ట్ ఆహ్, మెథడ్ అనమాట. మీరు ఒంట్లో బాలేకపోయినా, జ్వరమొచ్చినా కూడా మీరు వాళ్ళకి లంచ్ బాక్స్‌లో వాళ్ళ ఫేవరెట్ డిష్ వండి పంపించిన రోజు, నాన్న నాకు ఈరోజు జ్వరంగా ఉంది. కానీ నీకోసం వండాను నాన్న అని ఒక మాట చెప్పండి. అది చాలు వాళ్ళకి. మీ ప్రేమని వాళ్ళు ఫీల్ అవ్వటానికి, మీలో ఆహా! వాళ్ళు నా కోసం ఇంత కష్టపడుతున్నారు అని వాళ్ళకి తెలియటానికి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. పిల్లలకి నా ప్రేమ మాటల్లో వినిపిస్తుందా? పనుల్లో కనిపిస్తుందా? వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నారా లేదా అని. ఈ 3 ఆన్సర్‌లకి యెస్ అని ఆన్సర్ వచ్చింది అంటే, యూ ఆర్ ద బెస్ట్ పేరెంట్ యువర్ చైల్డ్ కెన్ హావ్. ఒకవేళ కాదు, యెస్ కాదు అని మీకు ఆన్సర్ అనిపిచ్చింది అంటే, ట్రై చేయండి. ఈ వాలంటైన్స్ డే నుంచి అయినా మీ పిల్లలకి మీ ప్రేమని మాటల్లోనో, పనులలోనో చేసేటట్టు చేయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్ గనక మీ హృదయాన్ని కొంచెమైనా తాకింది అంటే ఈ వాలంటైన్స్ డే రోజు ఈ ఎపిసోడ్‌ని మీ ఫెలో పేరెంట్స్‌కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అవసరమైన మంచి ఇంపార్టెంట్ పేరెంటింగ్ టిప్స్ కావాలి అంటే నా వాట్సాప్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద షో నోట్స్‌లో ఇస్తాను. టేక్ కేర్. బాయ్.